విద్యాశాఖ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ ధర్నా కార్యక్రమం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇంతవరకు విద్యార్థులకి స్కాలర్షిప్లు విడుదల చేయలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దాదాపు 8,300 కోట్ల స్కాలర్షిప్లు విడుదల కావాలి. విద్యార్థులంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులంతా స్కాలర్షిప్ల మీద ఆధారపడి విద్యను కొనసాగిస్తున్నారు. స్కాలర్షిప్లు రాకపోతే విద్యార్థులు విద్యను మధ్యలో ఆపేయడం జరుగుతోంది. మేము ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కానీ, ఎన్నిసార్లు నిరసన కార్యక్రమాలు చేసినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక స్కాలర్షిప్లు విడుదల చేస్తలే. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రానికి ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని నియమించాలని దిక్కుమాలిన ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినా సరే మా స్కాలర్షిప్లు మేము తెచ్చుకుంటాం. స్కాలర్షిప్లు మా విద్యార్థుల హక్కు కాబట్టి స్కాలర్షిప్ల కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామని చెప్పేసి ఏబీవీపీ తెలియజేస్తూ ఉంది. జై హింద్, జై భారత్.